Welcome to Pet World YouTube channel. My name is Shrikant. సో ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన టాపిక్స్ వచ్చేసి ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు, టిక్స్ అండ్ టిక్ ఫీవర్. టిక్స్ ఏంది, టిక్ ఫీవర్ ఏంది అనేది ముందు మీకు తెలుస్తూ ఉంటుంది. సో మొత్తం అర్థం కావాలంటే వీడియో మొత్తం చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే మీకు తెలియని కంటెంట్ ని కూడా నేను రోజు రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ వచ్చేసి టిక్స్. టిక్స్ అంటే ఏంటి? మనకి నార్మల్ గా నెత్తిలో పేలు అవి అంటాం కదా, సేమ్ అలానే పేలు, గోమార్లు, పిడుతులు తెలుగులో అంటాం. టిక్స్, ఫ్లీస్, మైట్స్ అని చెప్పి ఇంగ్లీష్ లో అంటాం. సో ఇవి ఎట్లా వస్తాయి బాడీలోకి? నార్మల్ గా పెట్ ని తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, బయట ఎక్కడ పడితే అక్కడ వదిలేయడము, ఐ మీన్ వాకింగ్ లో తింపినప్పుడు, డర్టీ ఎన్విరాన్మెంట్ లో తింపినప్పుడు అక్కడ ఉండే ఏదైతే డస్ట్ లో ఉండే బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా యొక్క ఎగ్స్ అనేవి కానీ, లార్వా అనేవి కానీ, నిమ్స్ అనేవి కానీ మన పెట్ బాడీ పైకి వెళ్ళినప్పుడు ఆ నిమ్స్ లార్వాగా ఫామ్ అవుతాయి, లార్వా ఫ్లీగా ఫామ్ అవుతుంది, ఫ్లీ వచ్చేసి టిక్ గా ఫామ్ అవుతుంది. టిక్ అనేది మీకు ఇక్కడ క్లియర్ గా షో చేస్తాను, ఎలా ఎక్కడి నుంచి ఎట్లా రౌండ్ వస్తుంది, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో దానివల్ల మీకు బాగా అర్థమైపోతుంది. అండ్ ఈ టిక్స్ తోని ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ టిక్స్ బాడీ పైకి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, కామ్ ఉండవు, వాటికి ఆకలి ఇస్తుంది కాబట్టి బ్లడ్ ని సక్ చేస్తూ ఉంటాయి. మన డాగ్ బాడీలో కానీ క్యాట్ బాడీలో కానీ ఉన్న బ్లడ్ ని సక్ చేస్తూ అది ఫీడ్ చేసుకుంటా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. దాని ఎగ్స్ ఒక గుర్తుపెట్టుకోండి, ఈచ్ వన్ టిక్ వచ్చేసి దాని లైఫ్ స్పాన్ లో అది ఎన్ని రోజులు అయితే బతుకుతుందో అన్ని రోజుల్లో 4500 నుంచి 6000 వరకు ఎగ్స్ ని రిలీజ్ చేస్తారు. అందులో ఒక 2 గానీ 3 గానీ చాలు గ్రో అవ్వడానికి, లార్వాగా మారి ఎంత ప్రాసెస్ అవ్వడానికి. సో జాగ్రత్తగా ఉండాలి, టిక్స్ రాకుండా చూసుకోవాలి. అండ్ ఈ టిక్స్ వస్తే ఏంటంటే అది బ్లడ్ ని సక్ చేయడం వల్ల చాలా మంది ఏం చేస్తారు, టిక్ కనిపించగానే పీకడానికి ట్రై చేస్తారు. సరే, 1 పీకుతారు, 2 పీకుతారు, ఎన్ని పీకుతారు. ఇప్పుడు 1-2 తీస్తే ఏం ప్రాబ్లం ఉండదు. బాడీలో ఒక 10 or 20 ఉంటాయి అనుకోండి, అవన్నీ తీయలేదు కదా. అవన్నీ ఉండేది ఇక్కడ నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, పాస్ దగ్గర, టేల్ దగ్గర, చెవుల్లో, కంటి కింద అక్కడ ఉంటాయి. అక్కడనే ఎందుకు ఉంటాయంటే టిక్స్ కి కావాల్సింది ఏంటి, బ్లడ్. బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది మనకు? రఫ్ గా నేను తీసుకొచ్చి నేను ఐ మీద ఇక్కడ ఇక్కడ అంటే రఫ్ సర్ఫేస్ ఉంటుంది, మొత్తం బాడీ అంతా రఫ్ ఉంటది. ఎక్కడెక్కడైతే బాడీ సెన్సిటివ్ గా ఉంటుందో అక్కడ మాత్రమే ఈ టిక్స్ అనేవి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా మంది చెక్ చేయాలి. ఇంకా మొత్తం అయిపోయినాయి అంటే బాడీలో చాలా దగ్గరలో ఉంటాయి. చాలా కేసెస్ లో కూడా అలాంటివి చూసాము. సో టిక్స్ అన్ని వస్తాయి, దానివల్ల వచ్చే డిసీజ్ అంటే ప్రాబ్లమ్స్ ఏంటి? టిక్స్ తోని ఒక్క డిసీజ్ కాదండి, ఎర్లీచియా అని వస్తుంది, నేను ఇక్కడ షో చేస్తాను. ఎర్లీచియా, బబీసియా, అనప్లాజ్మోసిస్, లింఫోసియా డిసీజ్, ఇలా చాలా రకాల డిసీజ్ వస్తాయి. ఇవన్నిటినే మనం సెకండ్ ఏదైతే టాపిక్ మాట్లాడుకున్నాం కదా, టిక్ ఫీవర్. టిక్ ఫీవర్ అంటే ఒకటి కాదు, ఇందులో ఏది వచ్చినా దాన్ని మనం టిక్ ఫీవర్ అని అంటాం. అండ్ నెక్స్ట్ ఈ టిక్స్ గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? మీకు ఫస్ట్ ఇక్కడ ఒకటి నేను చూసి ఫ్లీ అని ఉంటుంది, అవి కనిపించినాయి అని అంటే ఫ్లీ కోమ్స్ ఉంటాయి. గ్రూమింగ్ మీకు ఎక్కడైనా పెట్ షాప్ లో దొరికితే ఫ్లీ కోమ్స్ తోని కోమ్ చేసేయండి. లేదు టిక్స్ వచ్చినాయి, లైట్ గా చిన్న చిన్నగా ఉన్నాయి అని అనుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ స్ప్రేస్ ఉంటాయి. ఫిప్రోనిల్ స్ప్రే అని అండ్ టిక్ ఫ్రీ స్ప్రే అని స్ప్రేస్ ఉంటాయి. ఇంకా స్ప్రేస్ తో కూడా వెళ్ళలేదంటే టిక్ ఫ్రీ పౌడర్ ఉంటుంది. ఇంకా పౌడర్ కూడా కాలేదు అంటే స్పాటాన్స్ ఉంటాయి. ఫిప్రోనిల్, సెలమెక్టిన్, సైపర్మెథ్రిన్, చాలా రకాల స్పాటాన్స్ వచ్చినాయి ఇప్పుడు అవైలబుల్ గా. ఏ కంపెనీ బెటరో మీ డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి తీసుకోండి. అండ్ వీటితో పాటు ఇంకా అసలు దీంతో వెళ్ళట్లేదండి, ఇంకా టిక్స్ ఎక్కువైపోయినాయి అని అనుకుంటే ఒక 1 month వరకు మన దగ్గరికి టిక్ ఎగ్ అనేది రాకుండా ఉండాలంటే నెక్స్గార్డ్, సింపారికా, ఈ 2 టాబ్లెట్స్ ఉంటాయి. ఒక 1 month వరకు అవి ఆపగలవు, దాని రెసిస్టెన్స్ అంతవరకే ఉంటుంది. అండ్ వీటికంటే నాకు ఎక్కువ కావాలి అనుకుంటే విల్ గో ఫర్ బ్రావెక్టో టాబ్లెట్. బ్రావెక్టో టాబ్లెట్ అనేది ఇప్పుడులో అదొక డ్రగ్ అంటారు, అదొక మెడిసిన్ అంటారు, అది కొద్దిగా కిడ్నీల మీద ఇన్ఫెక్షన్ చూపిస్తుంది అంటారు. ఇవన్నింటి పక్కన పెడితే మెయిన్ గా ఇప్పుడు టిక్స్ లో బెటర్ గా వర్క్ చేస్తుందంటే బ్రావెక్టో ఒకటి. చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. కొద్దిగా కాస్ట్లీ టాబ్లెట్ 2000 to 2600 రూపీస్ ఉంటుంది, బట్ చాలా వర్క్ చేస్తుంది. 3 months వరకే టిక్ రాదు, 3 months తర్వాత కూడా టిక్స్ రావడానికి భయపడదు. అంటే లైక్ అట్లా ఉంటది.
అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఇవి అయిపోయినాయి. టిక్స్ రాకుండా చూసుకోవాలి ఫస్ట్. ఇంకా నాకు టిక్ వచ్చినాక మీరు చెప్తున్నారు టిక్ రాకుండా చూసుకోవాలంటే ఏం లేదు బ్రో, చాలా నీట్గా ఉన్న ఏరియాస్లో అండ్ ఎక్కువ డస్ట్ లేని ఏరియాస్లో, మురికి వాటర్లో అండ్ ఎక్కడైతే డ్రైనేజ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ, ఎక్కడైతే మన డస్ట్బిన్స్ అండ్ ఎక్కడైతే మన డస్ట్ కాంపౌండ్స్ ఉంటాయో అక్కడ తింపడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్లీన్గా ఉన్న ఎన్విరాన్మెంట్, కొద్దిగా నీట్గా ఉన్న ఏరియాస్లో మాత్రమే డాగ్ని వాకింగ్ చేయించండి ఆర్ క్యాట్ని వాకింగ్ చేయించండి. సో ఇది ఇంకొకటి ఎట్లా వస్తుంది టిక్స్ అని అంటే కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు మీ పెట్ వేరే మీ ఫ్రెండ్స్ పెట్తో కానీ వేరే కొలీగ్ పెట్తో కానీ ఏదైనా కాంటాక్ట్ అయినప్పుడు దాని నుంచి దీనికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ టిక్ బైట్ చేస్తుంది. టిక్ బైట్ చేసినాక అక్కడ మనం పీకేస్తూ ఉంటారు, చాలా మంది పీకుతారు. అవి తీసేసినప్పుడు ఏంటంటే అక్కడ బైట్ మార్క్ అలానే ఉంటుంది, రెడ్ స్పాట్స్ అలానే ఉంటాయి. రెడ్ స్పాట్స్ వల్ల ఫ్లీ డిసీజెస్ వస్తాయి, లైక్ ఫ్లీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అవి డ్రై అయిపోవడము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టిక్ ఫీవర్. టిక్ ఫీవర్ అనేది ఒక డిసీజ్ అని కాదు, టిక్ వల్ల వచ్చే ఏ డిసీజ్ నైనా టిక్ ఫీవర్ అని అంటాం. ఇప్పుడు టిక్స్ వల్ల నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఎర్లీచియా, అనప్లాస్మోసిస్, బేబీసియోసిస్, లింఫ్ డిసీజ్ అనేది ఇక్కడ నేను షో చేస్తాను. ఇలాంటి డిసీజెస్ చాలా ఉన్నాయి. సో ఇవి వచ్చినప్పుడు ఏంటి సిమ్టమ్స్ ఎట్లా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ ఏ డిసీజ్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మీ పెట్లో అది చూయించే మెయిన్ సిమ్టమ్ తినకుండా ఉండడం అండ్ వాటర్ తాగకుండా ఉండడం, నార్మల్ గా ఉండే యాక్టివిటీ కంటే డల్ గా ఉండడం. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలా. అండ్ నెక్స్ట్ టిక్ ఫీవర్ వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే డల్ ఉన్నప్పుడు నార్మల్ గా మనం ఎవరైనా జనరల్ గా ఐడియా ఉన్న వాళ్ళు టెంపరేచర్స్ చెక్ చేసుకుంటారు. సో టెంపరేచర్ చెక్ చేసుకున్నప్పుడు 103, 104, 105, 106, అప్పుడప్పుడు 107, 108 కూడా ఉంటాయి. ఇట్లా ఉన్నది అని అంటే మీకు అప్పుడు అర్థమైపోవాలి మీకు ఒక బాడీ మీద టిక్స్ ఉండి అండ్ ఒక కొన్ని రోజులకి టెంపరేచర్ పెరుగుతుంది, పెట్ డల్ అవుతుంది, తినట్లేదు, వాటర్ తీసుకోవట్లేదు అని మీకు అనిపించినప్పుడు అది మీరు కన్ఫర్మ్ గా తెలుసుకోవాలి దిస్ ఈజ్ 100% టిక్ ఫీవర్ కేసు అని చెప్పేసి. సో నెక్స్ట్ టిక్ ఫీవర్ వచ్చింది ఎట్లా నిర్ధారిస్తాం? దానికంటూ కొన్ని సపరేట్ స్పెసిఫిక్ టెస్ట్లు ఉన్నాయి, 4DX టెస్ట్ అనేసి. నేను ఏదైతే ఇక్కడ టెస్ట్లు చెప్పానో ఈ టెస్ట్ 4 కిట్స్ ఉంటాయి, ఆ 4 టెస్ట్ చేసేస్తారు. ఏది పాజిటివ్ వచ్చింది, కొన్నిసార్లు 2 వస్తాయి, 3 వస్తాయి అండ్ ఒకేసారి 4 కూడా పాజిటివ్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. సో మెయిన్ గా డయాగ్నోసిస్ ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఇది వచ్చిందని నేను చెప్పగలుగుతాను కానీ పెట్స్ అట్లా చెప్పలేవు. సో అదొకటి చూసుకోండి. టిక్ ఫీవర్ సిమ్టమ్స్ చెప్పాను కదా, సేమ్ ఎక్కువ టెంపరేచర్ ఉండడం, తినకపోవడం, వాటర్ తీసుకోకపోవడం అండ్ మీకు జనరల్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ గా టిక్ ఫీవర్ అని చెప్తే సిబిసి, నార్మల్ జనరల్ సిబిసి చేస్తారు, సిబిసి అండ్ ఎల్ఎఫ్టి, కేఎఫ్టి. సిబిసిలో ప్లేట్లెట్స్ చాలా వరకు డౌన్ అయిపోతాయి. ఈ టిక్ ఫీవర్ వచ్చిన కేసెస్ లో ప్లేట్లెట్స్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ప్లేట్లెట్స్ చాలా వరకు డౌన్ అయిపోతుంది అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. డబ్ల్యూబీసీ, ఆర్బీసీ డౌన్ అయిపోవడం, బ్లడ్ లాస్ అవ్వడం. ఇంకొకటి టిక్ ఫీవర్ లో మెయిన్ గా ఎర్లియర్ స్టేజ్ లో ఇలాంటి సిమ్టమ్స్ ఏం చూపించదు, నార్మల్ డల్ గా ఉంటుంది, మనం అది ఇగ్నోర్ చేస్తాం. సో హెవీ అంటే లాస్ట్ స్టేజ్ కి వస్తుంది, మిడిల్ స్టేజ్ లో ఉంది అన్నప్పుడు ముక్కులో నుంచి అండ్ బ్లడ్ వామిటింగ్స్ రావడము, బ్లడ్ మోషన్స్ రావడము, ముక్కులో నుంచి ఏకదాటిగా అంటే లైక్ ఒకే రకంగా బ్లడ్ కారుతూ ఉండడం వస్తుంది అంటే అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్లేట్లెట్స్ డౌన్ ఉన్నాయి, ఇది కన్ఫర్మ్ గా టిక్ ఫీవర్. లేదు అంటే ఒకసారి మనం వి విల్ గో ఫర్ బ్లడ్ టెస్ట్. దాంట్లో బ్లడ్ ఇంకా వెళ్తుంది కాబట్టి బ్లడ్ లాస్ ఉంటుంది, ప్లస్ ప్లేట్లెట్స్ ఎట్లా డౌన్ గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ ఉంటాయి, ప్లస్ డబ్ల్యూబీసీ అండ్ ఆర్బీసీ మనకి ఇమ్యూనిటీ ఉంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీని డౌన్ చేస్తారు. డబ్ల్యూబీసీ మనం కౌంట్ చేసేదే ఎంత ఇమ్యూనిటీ ఉంది అని తెలుసుకోవడానికి. సో డబ్ల్యూబీసీని డౌన్ చేసినాక ఇమ్యూనిటీ యాడ్ ఉంటుంది, అసలే ఉండదు ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీని గ్రోత్ చేయడానికి ఇమ్యూనిటీ సిరప్స్ కానీ ఇమ్యూనిటీ ఇంజెక్షన్ ఫెలిగాస్ట్రిమ్ అని చెప్పేసి ఉంటాయి అండ్ ఆ ఇంజెక్షన్స్ అవి పెట్టి మనం దాన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తాం. సో టిక్ ఫీవర్ వచ్చేసి ఎందుకు డేంజర్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లియర్ స్టేజ్ లో సిమ్టమ్స్ చూపించదు, అది ముదురుతున్న కొద్దీ, వ్యాధి ముదురుతున్న కొద్దీ మిడిల్ స్టేజ్ అండ్ లాస్ట్ స్టేజ్ లో వచ్చినప్పుడు మాత్రమే సిమ్టమ్స్ చూపిస్తారు కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేయడము, ప్లస్ మనం దాన్ని గుర్తించి వెట్ దగ్గరికి తీసుకెళ్లకుండా ట్రీట్మెంట్ చేయకుండా ఉండడం వల్ల చాలా వరకు కేసెస్ చనిపోయాయి. టిక్ ఫీవర్ లో కూడా పార్వో డిస్టెంపర్ లో ఎలా అయితే 50-50 ఛాన్సెస్ అని చెప్తామో టిక్ ఫీవర్ అండ్ ఈ టిక్ ఫీవర్స్ లో కూడా ఏదైతే డిసీజ్ లో కూడా 50-50% ఛాన్స్ అనే చెప్తాం ఎప్పుడైనా, ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అండ్ ఈ టిక్ ఫీవర్ వచ్చేసి
లివర్ పైన అప్పుడప్పుడు కిడ్నీ పైన అప్పుడప్పుడు మల్టీ ఆర్గన్ డ్యామేజ్ ఉంటుంది. స్ప్లీన్, లివర్, కిడ్నీ అలాంటివి ఆర్గన్స్ ని డ్యామేజ్ చేసేస్తుంది. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ మీద కూడా కొన్నిసార్లు ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటుంది, రేర్ కేసెస్ లో, బట్ అంత ఇప్పటివరకు ఎక్కువ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ బాగుంటాయి, కూర్చునే ఉంటుంది, లెగవడానికి కొద్దిగా కష్టపడము, అండ్ నడవలేకపోవడము, మెట్లెక్కలేకపోవడము, ఎక్కువ రన్ చేయలేకపోవడము అట్లా చేస్తుంది. సో ఫస్ట్ టిక్ ఫీవర్ మీకు కన్ఫర్మ్ అయింది అని అనిపిస్తే వెట్ దగ్గరికి తీసుకెళ్ళండి. టిక్ ఫీవరా కాదా కన్ఫర్మ్ చేసుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోండి. ట్రీట్మెంట్ కూడా ఒక్కదానికి సేమ్ ఉండదండి. స్టేజెస్ ని బట్టి అండ్ బాడీ వెయిట్స్ ని బట్టి, దాని కండిషన్ ని బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు మేము చెప్పలేము. సో ఎవరైతే మీ కన్సర్న్ పెట్టున్నారో అక్కడికి వెళ్ళండి. లేదు మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు, నియర్ టు గచ్చిబౌలి అండ్ కర్మన్ ఘట్, కొండాపూర్ ఈ ఏరియాలో ఉంటున్నారంటే మాకే హాస్పిటల్ ఉంది, పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి. మనకి 3 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి జూబ్లీ హిల్స్, ఒకటి కర్మన్ ఘట్ చెంపపేటలో ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి కొండాపూర్ లో ఉంది. నేను ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. మీరు ఎప్పుడు కాల్ చేసినా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. సో టిక్ నుంచి వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తగా ఉండండి. సో అంతే, ఇంకా ఈ ఎపిసోడ్ ఇంతటితో చాలా ఎక్కువ అయిపోయినాయి ఇప్పటికే. సో నెక్స్ట్ ఇంకా దేని నుంచి అన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయొచ్చు. నా నుంచి మీరు ఈరోజు ఏదైనా కొత్తగా తెలుసుకున్నారు, కొత్త దాని గురించి మీకు ఒక అవగాహన వచ్చింది అని అంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, అవన్నీ సబ్స్క్రైబ్ మాత్రం కన్ఫర్మ్ గా చేసుకోండి. మీరు అట్లా చేస్తేనే నాకు కొద్దిగా బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో నేను ఇంకా ఉత్సాహంతో కొత్త డిసీజ్ల గురించి కానీ మీకు తెలియని డిసీజ్ల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ సేమ్ పెట్స్ లో కూడా మనుషుల్లాగానే చాలా డిసీజ్లు ఉన్నాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకి చాలా టైం ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. నా డ్రీమ్ ఒక 1000 to 2000 ఎపిసోడ్స్ చేద్దామని, మనం ఇంకా 3వ ఎపిసోడ్ లోనే ఉన్నాం. సో మీరు తొందర సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను తొందర వీడియో చేసేస్తా. చలో రైట్ మళ్ళా.